సింహరాశి వారికి ఈ వారం ఎటువంటి మంచి ఫలితాలు లభిస్తాయంటారు? చతుర్థంలో శుక్రుడు, షష్ఠంలో కేతువు, 2 గ్రహాలు మాత్రమే సహకరిస్తున్నాయి. స్వబుద్ధితో నిర్ణయం తీసుకోండి, బాగా ఆలోచించండి, ముందుగానే ప్రణాళిక సిద్ధం చేసుకొని ముందుకు వెళితే ఎటువంటి ఇబ్బంది లేదు. సంపదలు సమకూరుతాయి, ఆశయం నెరవేరుతుంది, లక్ష్యానికి చేరువలోనే ఉన్నారు. ఆత్మబలంతో ముందుకు సాగాలి, దైవబలం ఉన్నది, పరిపూర్ణమైన విశ్వాసం కార్యసిద్ధినిస్తుంది, ఆస్తి విలువ పెరుగుతుంది, కుటుంబ కలహాలకు దూరంగా ఉండాలి, మాట పట్టింపుల వల్ల అశాంతి చోటు చేసుకుంటుంది. ధైర్యంగా మాట్లాడండి, సత్యమే మాట్లాడండి. సుఖ సౌఖ్యాలున్నాయి, ఆ సుఖ సౌఖ్యాలని పొందే దిశగా ప్రయత్నం జరగాలి. వృధా కాలక్షేపం వల్ల సమయము వ్యతిరేక ఫలితాలను ఇస్తుంది. వాదనలతో సమయం గడపరాదు. ఒక మెట్టు దిగైనా సరే ఆలోచించండి. మొత్తం మీద కార్యసిద్ధి అయ్యేటట్టుగా యోచించండి. చేయవలసిన కార్యాలపై పట్టు సాధించండి, దృష్టి నిలపండి. మీ నమ్మకమే మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. తోటివారి సలహాతో ఆపదలు తొలగుతాయి, ఆర్థిక సమస్యలు తీరుతాయి. ప్రయాణాల్లో జాగ్రత్తలు అవసరం. ఈ రాశి వారు ఏ స్తోత్రాన్ని పఠిస్తే మంచిదంటారు? ఇష్టదేవతా ధ్యానమే శక్తికి సంకేతం. ఈ రాశి వారు ఏ ఆలయాన్ని సందర్శిస్తే మంచిదంటారు? దుర్గామాతను దర్శించడం ద్వారాగా మనోబలం వృద్ధి చెందుతుంది. ఈ రాశి వారు ఏ దానాలు చేస్తే మంచిదంటారు? 4వ రాశిలో ఉన్నటువంటి అర్ధాష్టమ బృహస్పతి అనుగ్రహం కోసమై శనగలు దానం చేయండి.